మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకి తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? తీట మామూలు లేదు, ముసలి లంజే తీట బాగా ఎక్కువైపోతుంది దీని రోజుకి రోజుకి. సో నేను అదే అడుగుతున్నా కదా, ఇది ప్రజలకు వదిలేస్తున్నాను. ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు పంచాయతీ పెట్టుకోవడానికి వస్తున్నావా ఏంటి ఇన్స్టాగ్రామ్ లో? రుకో జరా సబర్ కరో. జీవితాంతం ఇద్దరం ఇలాగే కలిసి ఉండాలి మనం. 100%. ఇది ఇండైరెక్ట్ గా ఏం చెప్తుందంటే, సింగిల్ గా ఉన్నాను, ఎవరైనా దెంగేటోళ్ళు ఉంటే కావాలి. పోతే ప్రాణమైన పోవాలి గాని ఒకళ్ళు వచ్చేంత మాట అయితే పడదు కదా. ఘనంగా ఒక జ్యోతిర్లింగంలో నేను ఏదో ఒక జ్యోతిర్లింగంలో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, ఘనంగా లైవ్ పెట్టి ఘనంగా పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవ్వాలి, ఆ ముసలి దానికి మామూలుగా ఉండకూడదు. ఓకే, ఘనంగా ఊరికే కాదు ఘనంగా చేసుకుంటాం. మూడోసారి పెళ్లి అంటావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో వచ్చి నిజాలు చెప్పడం జరిగింది. ఒకటమ్మా, ఇప్పుడు అఘోరి నాగసాధుకు ఎక్కడ ఒక స్టేయింగ్ లేదు. ఒకటి అర్థం కాదు, చిన్న పిల్లల్ని, అమాయకమైన ఆడపిల్లల్ని రేప్ చేస్తారు కదా. ఇలాంటి లంజలందరూ అంతా డైరెక్ట్ గా మీకు మెసేజ్ ఇస్తుంటే ఏం చేస్తున్నారు అబ్బాయి? ఇలాంటి లంజల్ని రేప్ చేసి పడేయండి. మనకి ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము, మా గురువు గారు వాళ్ళందరూ చూసారు. వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. నీ పూకు చీల్చిపోయేదాకా కుక్కలదంగా, నక్కలదంగా, ఎలకలదంగా మగోళ్ళందరూ వచ్చి నీ పూకు చీల్చేదాకా దెంగుతారు. నేనే దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి. భార్యాభర్తలు లాగానే 10 మందికి, పేదవాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. మగోళ్ళందరూ వచ్చి నీ పూకు చీల్చేదాకా దెంగుతారు కొజ్జలంజలానా. ఒకవేళ వచ్చినా కూడా చంపేసి చచ్చిపోతా అంతే. ఎవరిని చంపేస్తారు? తక్కకూడదు ఇంకా. ఎవరిని చంపేస్తారు? బేవర్స్ లంజం ఉండా అమ్మని చంపేసి నేను చచ్చిపోతా. తన దగ్గర శక్తులు ఉన్నాయని మీరే అన్నారు, మళ్ళీ పుట్టొచ్చు. ఏతులు దెంగుతున్నావు బాగానే. శక్తులు ఉన్నాయి అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండ రాయి చంపేస్తాను. మగాడు పిల్లల కోసం మగాడు అవసరం చాలా ఉంది. ఓకే, బేవర్స్ లంజే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి రీల్ చేసుకుంటా. ఎట్లా చేయబుద్ధి అవుతుందా నీకు? లంజం ఉండా. చాలా మంచిది, నాకు దొరికిన నా బంగారం వజ్రం. నీ గుద్దగాడులేంగా, బేవసలంజ నీ పూకు చీల్చిపోయేదాకా కుక్కలదంగా, నక్కలదంగా, ఎలకలదంగా. నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి. మగోళ్ళందరూ వచ్చి నీ పూకు చీల్చేదాకా దెంగుతారు కొజ్జలంజలానా. నుండి కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే. నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలు. ఏమే నత్తి పూకు లంజే, ముందు నువ్వు మంచిగా మాట్లాడడం నేర్చుకో, అర్థమవుతుందే? ఏదో నత్తి మొక్క వేసుకొని బేవర్స్ లంజే. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బుద్ధ జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హర మహాదేవ్. అరే వీడు పెద్ద లుచ్చ నా కొడుకు అని అర్థమైంది కదా. మరి ఎందుకురా వీళ్ళు ఇంత హైప్ చేస్తున్నారు? ఇంటర్వ్యూలు తీసుకుంటా, అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాడు ఈ బాగోదమే వస్తుంది. ఈ హర మహాదేవ్ రైట్, సూపర్ పిలుస్తుంది.
ఏంటి బావా అని పిలుస్తుందా? ఆ వర్షం ఏమన్నా ఇడు పెద్ద వేస్ట్ లంగగాడు అని అర్థమైంది కదా. మరి వీడిని జైల్లో వేసి కుత్త మొత్తం చెక్కేక ఏందిరా అసలు వీడితో? పిలిచావమ్మా? సిగ్గు పడుతుంది. ఓకే, బావా అని పిలుస్తున్నా. బావా అని పిలుస్తున్నావా? ఆ పిచ్చి ముండికి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. జర దాన్ని హాస్పిటల్లో చూపించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేర్చండి. ఏంటి పంచాయతీ అసలు?